కాంపిటేటివ్ ఎగ్జామ్లో మనకి టైమ్ అండ్ డిస్టెన్స్ కాన్సెప్ట్ నుంచి అయితే క్వశ్చన్స్ రావడం అవుతుంది. ఇక్కడ క్వశ్చన్ చూసుకున్నట్టయితే ఏ ట్రైన్ రన్ ఎట్ ది స్పీడ్ ఆఫ్ 54 km/h crosses a pole in 20 seconds. Then what is the length of the train అంటున్నాడు. లెంత్ ఆఫ్ ద ట్రైన్ క్యాల్కులేట్ చేయమంటున్నాడు. లెంత్ ఆఫ్ ద ట్రైన్ అంటే ఏంటి? ఫ్రమ్ ఇంజిన్ నుంచి లాస్ట్ కంపార్ట్మెంట్కి ఉన్న డిస్టెన్సే కాదా అంటూ మనం డిస్టెన్స్ ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తే అయిపోతుంది. డిస్టెన్స్ ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటి? స్పీడ్ ఇంటూ టైం. అయితే ఈ మోడల్ ఓన్లీ క్వశ్చన్ టోన్ కానీ మ్యాన్ కానీ ఉన్నప్పుడే అప్లై అవుతుంది. ఎందుకంటే వాటి యొక్క విత్ చాలా తక్కువ ఉంటుంది కాబట్టి నెగ్లిజిబుల్ చేసుకుంటాం. అలా కాకుండా బ్రిడ్జ్ కానీ ప్లాట్ఫామ్ ఉంటే వేరేనా చేయాలి. ఇప్పుడు క్వశ్చన్ ఆల్రెడీ మనకు స్పీడ్ ఇచ్చాడు, టైం ఇచ్చాడు. స్పీడ్ అనేది కిలోమీటర్స్లో ఉంది, టైం అనేది మీటర్స్లో ఉంది. సో నేను ఇప్పుడు ఈ కిలోమీటర్స్ని మీటర్స్లో కన్వర్ట్ చేయడానికి 5/18తో మల్టిప్లై చేస్తా. 18 1 18, 18 3 54, 3 into 5 is 15. సో స్పీడ్ ఈక్వల్స్ టు 15 meters/second. 15 into టైం ఎంత ఇచ్చారు? 20 ఇచ్చారు. 15 into 20 is 300 meters is ఆన్సర్.